నమస్తే సాహో టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగని. ముందు గబుల్టెన్ హెడ్లైన్స్ చూద్దాం. గీతాంజలి సోషల్ మీడియా ట్రోలింగ్ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించిన ఎస్పీ తుషార్ డూడి. మంచినీటి సమస్యలు తీర్చాలి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన మహిళలు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికైన రాగిడి లక్ష్మారెడ్డి మీడియా సమావేశం. వలిగొండ మండల కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భువనగిరి ఎమ్మెల్యే. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్న అనిల్ కుమార్ రెడ్డి. తాడేపల్లిలో ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలోకి చేరిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విలువలు లేని పార్టీలో ఉండలేక వీడుతున్నానని మీడియాకు వివరించిన అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పరుచూరి. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాతో మాట్లాడడానికి 2 నిమిషాల సమయం కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేసిన భాస్కర్ రావు. విశాఖ జిల్లా వైసీపీ పార్టీ పార్లమెంటు ఇన్ఛార్జ్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులే గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చిన ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ వైవి సుబ్బారెడ్డి. పార్టీ వేడుతున్నట్లు వస్తున్న వదంతులను నమ్మొద్దని మీడియా ముఖంగా స్పష్టం చేసిన యనమల కృష్ణుడు. తాను రాజకీయ ఎదుగుదలకు కారణమై తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని వివరించిన చిన్నకృష్ణుడు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గీతాంజలి ఆత్మహత్య కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. టీడీపీ సోషల్ మీడియా ట్రోలింగ్ కారణంగా 2 కుమార్తెల తల్లి గీతాంజలి విషాద మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ కేసులో 2 కీలక అనుమానితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కేసు వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం నాడు జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. కేసులో నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చూస్తామని గీతాంజలి కుటుంబానికి హామీ ఇచ్చారు. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ సైబర్ టీంల ద్వారా ఆమెను వేధించడానికి ఉపయోగించిన సోషల్ మీడియా ఖాతాల డేటాబేస్ను రూపొందించామని, ఈ డేటాబేస్ ద్వారా 60 ఖాతాలను గుర్తించినట్లు వివరించారు. ఈ ఉదయం రాంబాబు మరియు వెంకట దుర్గారావు అనే 2 నిందితులను పోలీసులు 309, 306, 509, 67 ఐటీ యాక్ట్ కింద నమోదైన కేసులో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల రిమాండ్ కోసం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఈ కేసులో ప్రమేయం ఉన్న మిగిలిన వ్యక్తులపై కూడా తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. గీతాంజలి ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూని వైరల్ చేస్తూ సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో ట్రోల్ చేసినట్లు పోలీసులు గుర్తించారని పేర్కొన్నారు. దీంతో మానసిక వేదనకు గురైన గీతాంజలి వేధింపులు భరించలేక ఆమె కొన్ని రోజులు తన ఇంటిని విడిచిపెట్టకుండా ఉండి చివరికి ఆత్మహత్య యత్నానికి పాల్పడిందన్నారు. తర్వాత ఓపెన్ సోర్స్ నుండి కూడా మన ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా ఈ స్క్రీన్ షాట్స్ తీసుకొని మేము కూడా చదివాము. అరౌండ్ 30 to 40 పేజెస్ మన దగ్గర ఇప్పటి వరకు ప్రింట్అవుట్స్ ఉన్నాయి. సోషల్ మీడియా డేటా చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ అకౌంట్ ఉన్నాయి. దాంట్లో 60 అకౌంట్స్ ఎలాంటివి ఉన్నాయి. చాలా ఆ లాంగ్వేజ్ మీరు చదివితే కూడా చాలా బాధగా ఉంది. ఇది అంతా చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ కి వెళ్ళి ఆ అకౌంట్ ఎవరు ఆపరేట్ చేస్తున్నాడు, ఎక్కడ ఉంటాడు, టీమ్స్ పెట్టాము. దాంట్లో కొంతమంది ఇప్పటి వరకు ఐడెంటిఫై అయ్యారు. ఆ కొంతమందిలో 2 ఈరోజు రాంబాబు సన్ ఆఫ్ రామచంద్రరావు ఏజ్ 46 ప్లస్ వెంకట్ దుర్గారావు సన్ ఆఫ్ అప్పారావు ఏజ్ 31 years ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 ఉద్యోగాల అవకతవకల్లో జరిగిన 150 కోట్ల రూపాయల కుంభకోణాన్ని బయటపెట్టాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు
ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ముట్టడిని అడ్డుకున్న పోలీసులు యువత, విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారు. వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట శాపంలా మారిందని జగన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు నాగరు భాష, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాకు శ్రీనివాసులు, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వక్కంటి అజయ్ కుమార్, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి సాయిరాం, గన్నవరం తెలుగు యువత ఉపాధ్యక్షులు టి నాగయ్య, బాపట్ల పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ముఫా శరత్, టీఎన్ఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి పాల్గొనడం జరిగింది. 150 కోట్లు కుంభకోణం ఉంది. ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ దుర్మార్గులు ఈ జగన్మోహన్ రెడ్డి కిందటువంటి సైకోలందరూ కలిపి వాళ్ళకు ఎవరైతే తప్పించారో వాళ్ళను తీసుకున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీద ఎంతో మంది కష్టపడి పేద విద్యార్థులు 24 గంటలు చదివి మాకు ఇబ్బందులు పడుతుంటే సొంతలో సైకిల్ పశువులందరూ తప్పేశారు. కాబట్టి నిన్నటి నుంచి కూడా పోలీసులు ఎక్కడికక్కడ టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. పోలీసు వారికి కూడా ఎందుకంటే నిజాయితీగా ఫస్ట్ ఏదైతే నోటిఫికేషన్ వచ్చి రాశారో వాళ్ళే నిజాయితీ పరులు, వీళ్ళంతా అవినీతి పరులు. కాబట్టి ఎప్పుడు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక వీళ్ళందరినీ ఈ 150 కోట్లు తిన్నటువంటి మందిని బొక్కులు వేసి గ్రూప్ 1 విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు మేము టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరికి వస్తున్న నేపథ్యంలో కేవలం బీజేపీ కార్యకర్తలు మాత్రమే పాల్గొనే కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న యువజన సంఘాలను, ప్రజాస్వామికవాదులను పోలీసుల ద్వారా అక్రమ అరెస్టులు, నిర్బంధాలను సృష్టించడం దుర్మార్గమన్నారు. ఏఏవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధర్మేంద్రను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలు సామరస్యంగా జీవిస్తున్న ఈ దేశంలో ఇలాంటి చట్టం తీసుకురావడం సరికాదని వారు అన్నారు. కేంద్రంలోని కాషాయ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ, లౌకిక విలువలకు తూట్లు పొడిచే వినాశకర చర్యకు పూనుకుందని, మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్న మోదీ సర్కార్ మరో ముందడుగు వేసి లోక్సభ ఎన్నికలకు ముందు పౌరసత్వ చట్టం 2019ను అమలు చేస్తున్నట్లు ప్రకటించడం అహేతుకమైన చర్య అని వారు అభివర్ణించారు. మోడీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి మల్కాజ్గిరి రావడం జరిగింది. అసలు ఆయన మల్కాజ్గిరి వస్తున్నట్టుగా, మల్కాజ్గిరిని వెళ్తున్నట్టుగా ప్రజలు ఎవరికి తెలీదు, వాళ్ళ కార్యకర్తలకు తప్పితే. అయినప్పటికీ కూడా ఏవైఎఫ్ కార్యకర్తల్ని 4 జిల్లాల్లో, చుట్టుపక్కల ఉన్న జిల్లాలు అరెస్ట్ చేయడం అంటే మోడీ ప్రజలకు ఏ రకంగా భయపడుతున్నాడో మనకు అర్థమవుతోంది. మోడీ మళ్ళీ గెలుస్తాడు, 3వ మోడీ అని కొంతమంది భజన పరులు ప్రచారం చేస్తున్నారు. 3వ మోడీ వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు మోడీపై భయపడుతున్నటువంటి సందర్భం మనకు అర్థమవుతుంది. మోడీ ఓడిపోతున్నానని సందర్భంలో ఎన్నికలు డిక్లేర్ చేసే 2 రోజుల ముందు సిఏఏ చట్టం తీసుకొచ్చి ఈ దేశంలో అమలు చేస్తాను అని చెప్పటం, రెండో పక్కన హోమ్ మినిస్టర్ అమిత్ షా వెనక్కి తీసుకునేది లేదని చెప్పడం. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని శివారు కాలనీలో సౌకర్యాలు కల్పించాలని, మంచినీటి సమస్యలు తీర్చాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చి తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరగా మున్సిపల్ కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించి అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కామ్రేడ్లు మండల వెంకన్న, లింగన్న, న్యూ డెమోక్రసీ జిల్లా నేతలు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. న్యూ డెమోక్రసీ పార్టీ నాయకత్వంలో కాలనీలకు మంచినీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం, రోడ్డు సౌకర్యం, అంగన్వాడీల సెంటర్స్, తదితర సౌకర్యాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందిస్తా అని చెప్పాడు. అదేవిధంగా గవర్నమెంట్ స్థలాలలో ఇల్లు కట్టిన వారికి ఇంటి నెంబర్లు ఇవ్వమని చెప్తున్నాడు కమిషనర్ గారు. కానీ ఇప్పుడు వేసినటువంటి ఇల్లు కాదు, 10 సంవత్సరాల కింద వేసినటువంటి ఇల్లు. గత సంవత్సరం సర్వే చేశారు.
అన్ని ఇళ్ళని కూడా సర్వే చేసిండ్రు. ఆ సర్వే ప్రకారం ఇంటి నెంబర్ల కోసం సర్వే చేశారు కాబట్టి ఇంటి నెంబర్లు తక్షణమే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని గ్రామాలు సంఘం, గోకారం, జాలుకాలువ, నాగారం, వలిగొండ, పులిగిల్ల, వెల్వర్తి, మొగలిపాక గ్రామాల్లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పర్యటిస్తూ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు, జెడ్పీటీసీ వాకిటి పద్మ, అనంతరెడ్డి, వైస్ ఎంపీపీ ఉమా బాల నరసింహ, మండల నాయకులు కానుకల కిష్టయ్య, పాషం సత్తిరెడ్డి, బద్దం సంజీవరెడ్డి, మామిడి సత్తిరెడ్డి, ఎంపీటీసీ బలిద నాగయ్య సేటు, వెల్వర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు, పులిగిల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మొగిలిపాక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ హబ్సిగూడలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికైన రాగిడి లక్ష్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన రాగిడి లక్ష్మారెడ్డికి ఎంపీగా అవకాశం ఇవ్వడం శుభ పరిణామమని, భారీ మెజారిటీతో రాగిడి లక్ష్మారెడ్డికి ఎంపీగా విజయం సాధిస్తారని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. దేశంలో అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం అయిన మల్కాజ్గిరి నుండి బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా అవకాశం ఇవ్వడం పట్ల కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు రాగిడి లక్ష్మారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు మాట్లాడే ఇది వేదిక కాదు, కానీ ఇది వేదిక కాదు, కానీ చాలా మంది కళ్ళబొల్లి మాటలు మాట్లాడుకుంటూ మరి వేరే పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళేదో ఉద్ధరించారు, వాళ్ళేదో చేశారు, వాళ్ళేదో చేస్తారని చెప్పి చాలా మంది వస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏం చేసేది లేదు. ఎవరు వచ్చినా కూడా, వీడికి వచ్చే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా, ఇంకొకరు ఎవరు వచ్చినా తెలియదు, కానీ మనం వచ్చిన వాళ్ళు కూడా మనందరికీ తెలిసిన విషయమే. బీజేపీ పార్టీ ఈ రోజున ఒక నినాదం తీసుకుని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రెస్ మీట్ లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 5 గ్యారంటీ సంక్షేమ పథకాలు పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని మాట్లాడారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని సంక్షేమ పథకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి చేస్తారని, ప్రతిపక్ష నాయకులు ప్రజాపాలనలో 100 రోజులు పూర్తి కాకముందే అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అట్లనే బొల్లపల్లి బ్రిడ్జ్ ఉన్నది, దాన్ని లో లెవెల్ బ్రిడ్జ్ చేస్తున్నాం. అట్లనే మళ్ళా అనస్పురం దగ్గర ఒక లో లెవెల్ బ్రిడ్జ్ చేస్తున్నాం. మరి అట్లనే భువనగిరి టు చౌటుపల్ మధ్యలో 5.5 కిలోమీటర్ డబుల్ లేన్ రోడ్ లేదు, అది శాంక్షన్ చేపిస్తున్నాం. ఏది సంఘం నుంచి బొల్లపల్లి వరకు ఆ రోడ్ శాంక్షన్ చేపిస్తున్నాం. సో ఇవన్నీ కూడా చేస్తున్నాం. అక్కడ మరి మిగతాయి కూడా అక్కడ పనులు ఉన్నాయి. ఏది శివారెడ్డిగూడెం నుంచి అక్కడ ఇంద్రియాల నుంచి జంపెల్లి, శివారెడ్డిగూడెం సూరపల్లి. సో ఇట్లాంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. అక్కడ అట్లనే ఏది పోచంపల్లి, రుద్రవెల్లి ఏదైతే ఉందో జూలూరు రుద్రవెల్లి బ్రిడ్జ్, అవన్నీ పెండింగ్ ఉన్నాయి. కొన్ని రోడ్స్ పెండింగ్ ఉన్నాయి. నిధులు వచ్చి రాక శాంక్షన్ అయ్యి కూడా, నిధులు రాకపోతే పనులు కావు కదా, శాంక్షన్ కాగానే కాదు. సో ఆ రోడ్ల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. వెంకరెడ్డి గారు కూడా మన జిల్లా మంత్రి, ఉమ్మడి జిల్లా మంత్రి గారి సాయం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సాయం. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్ ను ముద్రగడ పద్మనాభం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ మేరకు సీఎం జగన్ వారికి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నా 42 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడూ నటించలేదు, జీవించానని జనసేన అనకాపల్లి ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్ రావు తన మనోభావాలను పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులతో తెలియజేశారు. అనకాపల్లి బైపాస్ రోడ్లో పరుచూరి కార్యాలయంలో శుక్రవారం తన రాజీనామా సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పరుచూరి భాస్కర్ రావు మాట్లాడుతూ విలువలు లేని చోట ఉండరాదని పెద్దలు చెప్పిన మాట ప్రకారం కనీసం ఇన్ఛార్జికి 2 నిమిషాల సమయం కేటాయించలేకపోయిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీరుకు మానసిక ఆవేదనతో నేడు పార్టీకి దూరం అవుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా అధినేతకు తెలుపుకునేది ఏమిటంటే మనసు చంపుకోలేక ఇక్కడ ఇమడలేకపోతున్నా అని, మీరు ఏర్పాటు చేసిన ఇన్ఛార్జ్లతో కనీసం 2 నిమిషాల సమయం కేటాయించకపోవడంతో చాలా ఆవేదనగా ఉంది అని, ఇది ఎందరో ఇన్ఛార్జ్ల ఆవేదన అని అన్నారు. ఈ సమావేశంలో జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. దాదాపు 99 నుంచి అనకాపల్లి ప్రాంతంలో రాజకీయంగా ఇన్ఛార్జిగా, అలాగే మొన్న ఎలక్షన్లో జనసేన పార్టీ నుంచి కంటెస్టెడ్ క్యాండిడేట్గా ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ 5 సంవత్సరాల్లో జనసేన పార్టీని విలేజ్ వైజ్ బలోపేతం చేసి జెండాలు ఎక్కించి, అలాగే కమిటీలు వేసి, విలేజ్ కమిటీలు, మండల కమిటీలు మీటింగ్ పెట్టి, మండలాల్లో కలిపి కాన్స్టిట్యూన్సీ లెవెల్ మీటింగ్ పెట్టి, నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టి జనసేన పార్టీని ఆంధ్ర రాష్ట్ర 13 జిల్లాల్లో ఎక్కడ లేని విధంగా అనకాపల్లిలో బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. దానికి జన సైనికులు, కార్యకర్తలు, నాయకులు కూడా నాతో పాటు చాలా కష్టపడ్డాం. దానికి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము పడిన కష్టం విశాఖపట్నంలో పెదవాల్తేరు లాసన్స్ బే కాలనీ బీచ్ రోడ్లో విశాఖ జిల్లా వైసీపీ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి వైసీపీ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, జిల్లా పార్టీ అధ్యక్షులు కోలా గురువులు, అలాగే మేయర్, జిల్లా పరిషత్ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ పరిశీలకులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, సమన్వయకర్తలు, మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర, జిల్లా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, జిల్లా ఉపాధ్యక్షులు, కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల రాష్ట్ర ఉపాధ్యక్షులు, జోనల్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర శ్రీ బొత్స సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, వారికి పాదాభివందనం తెలియజేసుకుంటా ఉన్నాము. పెద్దలు, మన విశాఖపట్నం మెంబర్ ఆఫ్ పార్లమెంటు, కాబోయే మెంబర్ ఆఫ్ పార్లమెంటు శ్రీమతి బొత్స ఝాన్సీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మంత్రివర్యులు అమర్ సార్, పెద్దలు మేయర్ గారు శ్రీమతి గొలగాని గారు, జిల్లా చైర్పర్సన్ సుభద్ర మేడం గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నాగిరెడ్డి గారు, ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు, ఏమో అవ్వచ్చేమో, అలాగే మాజీ మంత్రివర్యులు, అలాగే శాసనసభ్యులు భీమిలి శ్రీ అవంతి శ్రీనివాస్ గారు, ఎస్కోడ శాసనసభ్యులు శ్రీ శ్రీనివాస్ గారు. తాను కడవరకు పార్టీలోనే కొనసాగుతానని, ఎమ్మెల్యే అనే పేరు తప్ప ఆ స్థాయిని మించిన పదవులు, గౌరవం తన జీవితంలో అనుభవించనని, పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న కథనాలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నాయకులు, అభిమానులు ఎవరూ అభద్రతా భావం చెందవద్దని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు మరోసారి తన ఉద్దేశాన్ని వెల్లడించారు. కాకినాడ జిల్లా అతిని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొన్ని మీడియా ఛానల్స్లో ఉద్దేశపూర్వకంగా వచ్చిన కథనాలపై ఆయన స్పందించారు. పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భంలో జెండా కట్టిన వారిలో తను ఒకడినని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా గెలవకపోయినా తుని నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం కలిగించారని తెలిపారు. తాను ఏ పార్టీకి వెళ్లడం లేదని, తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు ఎవరూ నమ్మొద్దన్నారు. తెలుగుదేశం పార్టీలో సభ్యులు సోదరుడు యనమల రామకృష్ణతో కలిసి సుదీర్ఘకాలం పనిచేశానని, భవిష్యత్తులో కూడా కలిసే పనిచేస్తామని, మంచి విజయాన్ని సాధించే తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకొస్తామని తెలిపారు. నా స్వగ్రామం ఏవీ నగరం. ఎన్టీ రామారావు గారు
1982లో పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటిగా జెండా కట్టింది మా గ్రామంలో నేను. అప్పటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీలో రేపు జరగబోయే ఎలక్షన్లో 10 ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో, స్థానిక ఎలక్షన్, అనేక ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్ కూడా చేయడం జరిగింది. ఆ రోజున తుని నియోజకవర్గంలో ఐక్య సంఘం వైసీపీ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న చేయూత కార్యక్రమం అన్ని ప్రాంతాలందు ఉత్సాహవంతంగా కొనసాగుతోంది. ఈ దిశలో గురువారం ఉదయం విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరిధిలో గల వివిధ ప్రాంతాల్లో చేయూతకు సంబంధించిన డిజిటల్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యుడు అనంరెడ్డి అదీప్ రాజ్ హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అందించిన సేవలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. సంక్షేమం పేరు చెబితేనే జగన్ గుర్తుకొస్తారని పేర్కొన్నారు. అనంతరం మహిళలతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గీతాంజలి సోషల్ మీడియా ట్రోలింగ్ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు, మీడియాకు వివరాలు వెల్లడించిన ఎస్పీ తుషార్ డూడి. మంచినీటి సమస్యలు తీర్చాలి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన మహిళలు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికైన రాగిడి లక్ష్మారెడ్డి మీడియా సమావేశం. వలిగొండ మండల కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భువనగిరి ఎమ్మెల్యే. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్న అనిల్ కుమార్ రెడ్డి. తాడేపల్లిలో ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలోకి చేరిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విలువలు లేని పార్టీలో ఉండలేక వీడుతున్నానని మీడియాకు వివరించిన అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పరుచూరి. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాతో మాట్లాడడానికి 2 నిమిషాలు సమయం కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేసిన భాస్కర్ రావు. విశాఖ జిల్లా వైసీపీ పార్టీ పార్లమెంటు ఇన్ఛార్జ్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులే గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చిన ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ వైవి సుబ్బారెడ్డి. పార్టీ వేడుతున్నట్లు వస్తున్న వదంతులను నమ్మొద్దని మీడియా ముఖంగా స్పష్టం చేసిన యనమల కృష్ణుడు. తాను రాజకీయ ఎదుగుదలకు కారణమై తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని వివరించిన చిన్నకృష్ణుడు. ఇవే ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.